Good morning to one and all. Happy Monday, you have started. So, welcome to Legal Matters by Sai Babu Sankara. సహజంగా పోలీసు వారు దర్యాప్తులో భాగంగా 60 డేస్లో కానీ 90 డేస్లో కానీ దర్యాప్తు కంప్లీట్ చేయకపోతే నిన్నటి వరకు ఉన్నటువంటి 167 CRPC ప్రకారం ది అక్యూజ్డ్ హ్యాస్ గాట్ ఏ రైట్ టు గెట్ డిఫాల్ట్ బెయిల్. ఆటోమేటిక్గా బెయిల్ వస్తుంది. ఎందుకని? ఇన్వెస్టిగేషను డిలే అయింది కాబట్టి, చేయలేకపోయారు కాబట్టి. అలాగే కోర్టులు కూడా డిలే చేస్తే బెయిల్ ఇవ్వచ్చునా లేదా? ఎస్, ఇవ్వవచ్చునని గౌహతి హైకోర్టు వారు జస్టిస్ మృదుల్ కుమార్ కాలితా in the case of Yahya Khan versus the Union of India. This is bail application number 190/2024 decided on 26/6/2024 by Gauhati High Court. The decision is, if you delay the execution, if you delay the trial, if there is undue delay, if there is unexplained delay, definitely the advantage should be given to the accused person who has been incarcerated in the jail for the past 3 years and 8 months. ఒకసారి కేసులో ఏం జరిగిందో తెలుసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ కేసు పూర్వపరాలకు వెళ్తే ఇది సెక్షన్ 8C రెడ్ విత్ 20B and 29 ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ 1985. ఈ కేసులో ఏమిటంటే ముద్దాయి this Yahya Khan and 2 others, they were arrested on 4/10/2020. They were arrested on 4/10/2020 for the offense of being in possession of amphetamine tablets, methamphetamine tablets. So అవి ఫర్ సేల్ అని చెప్పి రాశారు. యాంఫెటమిన్ టాబ్లెట్స్ దేనికి వస్తాం? సహజంగా స్లీపింగ్ పిల్స్ లేకుంటే ఈ చాలా రకాలుగా వాడుతున్నాయి. యాంఫెటమిన్స్ ఎక్కువ వాడేది వాటినే. లేకుంటే సింపుల్గా చెప్పాలంటే మీకు మామూలుగా ఈ కల్తీ సారాల వాటిలో కూడా ఇట్టు వాడుతూ ఉంటారు. బట్ ఎనీవే మనకి కన్జంప్షన్లో వాడకూడదు. డెఫినెట్లీ స్లీపింగ్ పిల్స్ నార్కోజా వస్తుంది కాబట్టి NDPS యాక్ట్ కింద అఫెన్స్. దాని గురించి మీకు అనుమానం అక్కర్లా. రైట్, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇతని దగ్గర దాదాపు, అంటే ఇతను ఒక్కడే కాదు, ముగ్గురు దగ్గర 2.4 tons ఆఫ్ దిస్ థింగ్ టాబ్లెట్ ఉన్నాయి. చాలా హెవీ క్వాంటిటీ, కమర్షియల్ క్వాంటిటీ ఐ క్యాన్ సే. కేజీస్ 2.5 kgs, సారీ టన్స్ కాదు. సో కమర్షియల్ క్వాంటిటీ పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత హీ వాజ్ ఇన్ జైల్. సో NDPS యాక్టు, స్పెషల్ యాక్టు, దాని మీద ట్రయల్ మొదలైంది. ఆ ట్రయల్ మొదలైన తర్వాత ట్రయల్లో మొత్తానికి 12 మంది విట్నెస్ ఉన్నారు. అవుట్ ఆఫ్ దెమ్ 2023కి 6-7 అయ్యారు. అయిన తర్వాత వీళ్ళు హైకోర్టుకి వెళ్ళి లోకల్ కోర్టులో, ట్రయల్ కోర్టులో the bail was dismissed. Section 37 of the NDPS Act, public prosecutor has to be given a chance. ఇవన్నీ మీకు తెలిసినాయి. బెయిల్ రాకపోతే హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు డైరెక్షన్ ఏమి ఇచ్చిందంటే, హైకోర్టు హ్యాస్ గివెన్ డైరెక్షన్ టు ద కోర్ట్. ఎందుకంటే కేస్ ఈజ్ అండర్ ట్రయల్ అనగానే, సో ప్లీజ్ ట్రై టు కంప్లీట్ ది ట్రయల్ విత్ ఇన్ 6 months అని 2023లో ఒక ఆర్డర్ ఇచ్చింది. 18/11/2023 యూ కంప్లీటెడ్ విత్ ఇన్ 6 months అని ఇచ్చింది. 6 months కాదు, 7 months కాదు, ఏం కాలేదు. అల్టిమేట్గా వన్స్ అగైన్ అక్యూజ్డ్ ఆఫ్ లాయర్ వచ్చి హీ హాస్ ట్యాప్డ్ ది డోర్స్ ఆఫ్ ది కోర్ట్. అయ్యా మీరే ఆర్డర్ ఇచ్చారు, 6 months అన్నారు, ఇంతవరకు ఏమీ కాలేదు. సో వన్స్ అగైన్ ద కేస్ ఈజ్ పోస్టెడ్ టు 4/7/2024. 4/7 ఈరోజు 1 కదా, 4/7/2024 ఫర్ ది re-examination of the so-called for the cross-examination of PW10. అంటే విట్నెస్లు వస్తున్నారు. సో డిఫెన్స్ వాళ్ళ టాక్టిక్స్ అన్నమాట, డిలే. డిఫెన్స్ దే కుడ్ నాట్ ఎగ్జామిన్ హిమ్ ఇన్ క్రాస్ ఎగ్జామ్. అంటే చీఫ్ అయిపోయింది, క్రాస్ కాల. కాబట్టి క్రాస్కి మళ్ళీ ఇంకో రోజు రీఓపెనింగ్ 311 కింద వేసుకుంటాం కదా, 311 CRPC ఇంత పాత సెక్షన్లో వస్తున్నాయి. ఇలా వేసుకుంటాం కాబట్టి అలౌ చేశారు. మరి ఇట్లా ఎన్నాళ్ళు జరుగుద్ది? మీరేమో 6 నెలల్లో కంప్లీట్ చేయమన్నారు.
సో there is no hope that this trial will be concluded in the near future అని మళ్ళా వచ్చారు. వచ్చిన తర్వాత ఆనరబుల్ హైకోర్టు హ్యాస్ లుక్డ్ ది కేస్, మనకు ఎంత కేస్ ఫైల్ చూశారు, ట్రయల్ మ్యాటర్ కూడా చూశారు. చూసిన తర్వాత ఎస్, ఇట్ ఈస్ క్లియర్ దట్ there is no hope of conclusion of the trial within 2 or 3 months. So therefore they have released him, ordered to be released on bail. ఇక రొటీనే, ఏది విత్ 2 sureties, అమౌంట్ ఆఫ్ 1 lakh ఇవన్నీ మామూలు. దేనిలో ఇంపార్టెంట్ అంటే ఇఫ్ దేర్ ఈస్ అన్డ్యూ డిలే ఇన్ ద ట్రయల్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కింద కోర్టులో మాకు ఇష్టం వాయిదాలు వేస్తాను, సో పై కోర్టు చెప్పింది 6 నెలలు అయితే ఎక్కడ అవుద్ది. అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో, ఎందుకంటే ఇది 4 స్తంభాల ఆట కాబట్టి ఒక్కొక్కసారి కంప్లీట్ కాకపోవచ్చు, కానీ ది అడ్వాంటేజ్ షుడ్ బి గివెన్ టు ది అక్యూజ్డ్ అని చెప్పి 2 కేసులు కూడా ఉటంకించారు. మనం తెలుసుకోవటం మంచిది. వన్ ఈజ్ రవి ప్రకాష్ అని రాసి ఉంటుంది. రవి ప్రకాష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒడిషా 2023. సెకండ్ కేస్ ఇస్ మొహమ్మద్ ముస్లిం అలియాస్ హుసేన్ వర్సెస్ స్టేట్ ఎన్సిటి ఢిల్లీ 2023. సో కాబట్టి ఇవి కేసుల ప్రకారము హీ ఈజ్ లెట్ లూజ్ ఆర్ ఈజ్ రిలీజ్డ్ ఆన్ బెయిల్. ఇది మనంతా తెలుసుకోవటం మంచిది. కాబట్టి దర్యాప్తు అధికారి లేట్ చేస్తే 167 కింద, అలాగే అన్డ్యూ ట్రయల్ ఆర్ అన్ఎక్స్ప్లెయిన్డ్ డిలే ఇన్ ద ట్రయల్ అయితే గ్యారంటీగా అప్పుడు కూడా అడ్వాంటేజ్ ఇవ్వవచ్చును అనేటువంటిది మంచి జడ్జిమెంట్ by the High Court. So please refer to the judgment, read it and enrich your legal knowledge. With this, I am concluding. Thank you very much.